వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మను డైరెక్టర్ వ్లాగ్స్ అండి. ఈరోజు ఇంటికి వచ్చేసరికి 3 అయింది. పూలు ఎక్కినాయి అనమాట ఈరోజు కూడా, కానీ రేట్లు లేవు. దారుణంగా వేస్తున్నారు రేట్లు అయితే. 250 రూపాయలు కూలి. నేను మా జేజీ కాక నాకు ముగ్గురు వస్తున్నారు పూలు వేయడానికి కూలి వాళ్ళు. 250 రూపాయలు అంటే ఎవ్రీడే 750 రూపాయలు తీయాలి నేను. అది ఇప్పుడే ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చి నేనైతే బోకులు తోమేశాను అన్నమాట. ఎందుకంటే అంతా ఒక్కరు చేసుకోలేరు. ఒకరు బోకులు ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటే క్లీన్ అయిపోతుంది వర్క్ కూడా. బోకులు తోమేసి బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వరకు చూడండి ముందుగా మీరు మన వీడియోని, ఓకేనా. పొలంలో అయితే వీడియోస్ తీయలేకపోతున్నాను, ఎందుకంటే పూలు అయితే ఎక్కినాయి కాబట్టి చేయడానికి వీలు లేదు అసలు. నాకు ఫస్ట్ 5:30కే పొలంకి వెళ్ళిపోతున్నాను. ఈరోజు మేము 5 మందిమి కాక మా పక్క పొలంలో బెండకాయలు కోయడానికి వచ్చినారనమాట. వాళ్ళు ముగ్గురు వచ్చి కోసినారు. కరెక్ట్ 3:15కి అయితే ఇంటికి వచ్చేసాము. 3:15కి అయితే ఇంటికి వచ్చాము, లేకపోతే ఇంకా ఉండేటివి మాకు పూలు. ఆ బుక్కులు అయితే క్లీన్ చేసేసాను, తోమేశాను. నేను టీ అయితే పెట్టుకొని తాగుదాం. తల పగిలిపోతుంది నాకైతే. दूध का उसमें छानता पानी में आप लेना क्यों देखो डाले और चाट पत्ता वो भी डाले, फिर इसमें देख कितना है कितना चाट पत्ता है तो ఈరోజు పూలు రేట్లు, ఈ సైడ్ అన్ని రేట్లు, ఈ సైడ్ అన్ని రేట్లు. ఇవి పూలు చూసారు కదా, చాలా దారుణమైన రేట్లు అవి. క్యా हाउ तेरा इसमें है क्या? इसमें नहीं? हाँ इसमें ले। है ना। है ले 3 है ले नहीं दे दिए ले आग लगा तुम। निंगल 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 को लगा पानी खोले ढक्कन।
టీకి అయితే పెట్టుకున్నాం. తలకాయ అయితే పగిలిపోతుంది అన్నమాట. ఈ కూలీలతో ఈ పూలతో యాసిడ్కి వస్తుంది. టీ అయితే అయిందండి. కొద్దిగా టీ తాగి రిలాక్స్ అవ్వాలా, ఎందుకంటే నాకు తలకాయ పగిలిపోతుంది. గ్లాసు బయట ఉంది, అందుకే బయటికి తీసుకొని వస్తున్నా. అమ్మా ఇంకొక్కటి ఉంది కడిగేది, అదొక్కటి కడిగేయచ్చు మళ్ళా టీ తాగి. డోర్ వేద్దాం, మళ్ళీ కోతులు గీతులు వస్తే మళ్ళీ ఆడ. డిసెంబర్ వరకు నాకు ఇంకా వసి ఉండదు. బయట కూర్చొని కొద్దిగా టీ తాగుతా రిలాక్స్ అయితే అవుదామండి. మీరైతే వీడియోని లాస్ట్ వరకు చూడండి. టీ తాగేసిన తర్వాత టీ కాంచుకున్న బోకులు కడిగేసి కొద్దిగా ఒక 5 minutes అంతే రిలాక్స్ అయ్యాను. తాత వచ్చినాడు అనమాట. తాత వచ్చిన తర్వాత మళ్ళీ పరిగెత్తుకుంటా రీల్స్కి అయితే వచ్చేసాము. రీల్స్ చేయడం కూడా అయిపోయింది. రీల్స్ చేసేసిన తర్వాత ఇంకా స్టాండ్ అయితే మర్చుకొని ఇంకా లాంగ్ వీడియో కోసం మళ్ళీ స్టార్ట్ చేశాను అన్నమాట. చాలా టైర్డ్గా ఉందండి ఈరోజు, మస్తు టైర్డ్ ఉంది అసలు. ఈరోజు యాసిడ్కి వచ్చింది నాకు తెలిసి. ఒక్క మాటలో చెప్పాలంటే ఫుల్ యాసిడ్గా. ఎందుకంటే 4కి లేచి 5:30 కల్లా పొలంకి వెళ్ళి అంతా చేయాలంటే అసలు ఎంత ఓపిక ఉండాలంటే అంత ఓపిక ఉండాలా. జాజి పూలకి రేట్లు కూడా లేవు, అసలు రేట్లు లేవు. ఇంకా ఒక 2 నెలలు ఇట్లాగే ఉంటుంది, రేట్లు ఉండవు. ఎటనో గట్ట సర్దుకొని పోవాలన్నమాట. ఈ 1 year అంతే. మీరైతే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి. ఎందుకు ఒక 3 days నుంచి మబ్బు వస్తుంది, మోడం అయితే ఉంది కానీ వర్షం పడట్లేదు. ఫుల్ గాలి అయితే ఒక 2 రోజులు అయితే వచ్చింది మేము రీల్స్ చేసేటప్పుడే, కానీ వర్షం అయితే పడలేదు. వర్షం పడింటే ఇంకా మామూలుగా ఉండేది కాదు. ఇంకా పచ్చి మొగ్గల్లా మాకి పొలంలో ఇంకా పైకి ఎక్కి ఇంకా టార్చర్ అయ్యేది మాకు పొలంలో. ఇప్పటికే కూలీలు 250 రూపాయలు అంటే ఎవ్రీడే 750 రూపాయలు తీయాలా. నేనైతే ఈ వారం బుధవారం రోజు, ఈరోజు బుధవారం అండి, బుధవారం కాబట్టి నేను మా వాళ్ళకి చెప్పేశాను ఈ వారం కూలీలల్లో నేను 200తోనే ఇస్తాను. రేపు గురువారం నుంచి ఇంకా 250 అయితే ఇస్తానని చెప్పాను. ఇంతకు ముందు కూడా ఒక 3 వారాలు నేను ఇచ్చాను 250తో. కానీ కూలీలకు కూడా రాకుండా ఉన్నాయి అని చెప్పేసి ఒక 2 weeks ముందే చెప్పేశాను. ఈ వారంతో నేను 200 ఇస్తే 3 వారాలు నేను 200తో ఇచ్చినట్టు కూలీలు మా వాళ్ళకి. ఇంకా రేపటి నుంచి 250 ఇవ్వాల్సిందే. ఎందుకంటే వాళ్ళు కూడా పాపం పొద్దున్నే వస్తున్నారు. చాలా ఆ ఏరియాలో ఎవరు రారు నా పొలంలో వచ్చినట్టు కూలోళ్ళు. వాళ్ళు కూడా పొద్దున్నే వస్తున్నారు. ఇంకా ఏమోలే, వాళ్ళ కూలీల కన్నా సరిపోయేమైనా వస్తే చాలా అనుకుంటున్నాను నేనైతే. అదే అండి, చూద్దాం. క్లైమేట్ చూడండి ఎట్లుందో, చాలా కూల్గా ఉంది, చాలా కూల్గా ఉంది క్లైమేట్. తాత బుధవారం కాబట్టి తొందరగా వచ్చినాడు. తాత కూడా సంత చేసుకొని మళ్ళీ వెళ్ళిపోవాలా. అది చూసారు కదా, మబ్బు ఉంది. 5:30 టైం అయింది, మబ్బుగా ఉందండి, చాలా మబ్బుగా ఉంది. పోదాం పదండి, ఇంకా లేట్ చేయడం ఎందుకు. మళ్ళీ తాతకు లేట్ అవుతుంది, ఎందుకంటే సంత చేసుకోవాలి కాబట్టి తాతకు లేట్ అవుతుంది. అందుకే చెట్లు చూడండి, అసలు మేము సమ్మర్ నుంచి వస్తున్నాం కదా ఇదే ఏరియాకి, అసలు ఏం ఉండేటివి కావు.
మొత్తం వర్షం వల్ల మొత్తం పచ్చగా అయిపోయినాయి. ఇంటికైతే వెళ్ళిపోతున్నామండి. రీల్స్ చేయడం అయితే అయిపోయింది. ఇంటికైతే వచ్చేసాను. రా, నీళ్ళు తాగుదు, లోపల రా. నీళ్ళు తాగుదు. ఓ నీళ్ళు తాగిపోదు. పో 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 పో. నువ్వు సంతా చేసుకొని జాగ్రత్తగా పో. నువ్వు హ్యాండ్ కవరా? కూరగాయలుగా మజ్జిగ పోయింది. కుక్కలు అయితే వచ్చేస్తాయండి, అందుకే డోర్ అయితే క్లోజ్ చేసేసాను. తాత అయితే వెళ్ళిపోయాడు. అమ్మా, మా జేజీ అయితే సంత నుంచి వచ్చిందండి. ఇవెల్లా కూరగాయలు. నేనైతే సమోసాలు, బోండాలు కూడా తినేసాను. ఇది నా ఫేవరెట్. కారాల బొరుగులు నా ఫేవరెట్ అండి. ఇది
ఇప్పుడు నేనైతే చికెన్కి అయితే వెళ్తున్నాను. ఎల్లమ్మ టెంపుల్. ఈరోజు బుధవారం అండి. ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 7:30. నేనైతే ఇప్పుడు చికెన్కి అయితే వెళ్తున్నాను. ఎందుకంటే వెన్స్డే అండ్ సండే మాకు చికెన్ తినే అలవాటు ఉంది. అందుకనే బయర్లోకి అయితే వెళ్తా ఉన్నాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఓకే? చికెన్ అయితే బయర్లోకి వెళ్ళి తీసుకొని వచ్చేసాను. नहीं नहीं हाई लो जरा साउंड कमाई लो मैं. అండ్ అయితే ఇంకా నేను చికెన్ చేసేసి ఇంకా తినేసేయాలి. ఫుల్ ఆకలి అవుతుంది. వీడియో ఎంతేనండి, ఇంకా క్లోజ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.